100% గెలవబోయేది తెలుగుదేశం జనసేన. ఈ మీటింగ్ చూసినాక మీకు అర్థమైందా లేదా? వీస్తా ఉంది గాలి, ఇది పెను తుఫానుగా మారుతుంది. ఈ తుఫాన్లో ఎవరైనా అడ్డం వస్తే కొట్టకపోతారు. అవునా కాదా? ఇది నా కోసరమా, పవన్ కళ్యాణ్ కోసరమా, ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసం, 5 కోట్ల ప్రజల కోసం, యువత కోసం, రైతు కోసం, నా ఆడబిడ్డల కోసం, పుట్టబోయే పిల్లల కోసం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే ఈరోజు మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, జగన్ ఇప్పటికైనా చెప్పు, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్ తమ్ముళ్ళు, ఊ కిల్డ్ బాబాయ్. నేను అడగలా, నీ చెల్లి అడగతా ఉంది. హత్యలు చేసే వాళ్ళు రాజకీయాలకు పనికిరారని నీ చెల్లె చెప్పింది. చెప్పిందా లేదా? చెప్పిందా లేదా? ఇంకొక మాట కూడా చెప్పింది, మా మధ్యలోనే హత్య చేసే వాళ్ళు ఉంటే పసిగట్టలేకపోయారని బాధపడ్డది పాపం అమాయకరాలు. అది కూడా చెప్పిందా లేదా? అందుకే మా అన్నకి పార్టీకి ఓటు ఇద్దండి కూడా చెప్పింది. అవునా కాదా? బాబాయిని లేపేసిన వాడు నువ్వు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకని 2019 నాటకాలు ఆడావు. ఆ రోజు నువ్వు ఆడిన